వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పెరుగుతో బీరకాయ మసాలా కర్రీ అండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. రెండు చూద్దరు కానీ. బీరకాయ ఒక కప్పుడు అండి, టమాటా ఒక కప్పు, ఆనియన్స్ ఒక కప్పు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ పౌడరు. ఇందులో ఇది పెరుగు అండి. ఈ పెరుగులో గరం మసాలా ఇవన్నీ వేసుకుని కలుపుకుని పెట్టుకోవాలన్నమాట. నేను వేసుకుంటున్నాను ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పౌడరు, స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం. ఇది కలుపుని పక్కగా పెట్టుకోవాలి. ముందుగా ఇది కలుపుకొని పక్కగా పెట్టుకుని ఇది కలిపి పక్కగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని బీరకాయ ఫ్రై చేసుకుందామండి. ఇది మామూలు మనమే కాకుండా బాలింతలు కూడా తినొచ్చండి. ఇది బాలింతలకు కూడా బాగుంటుంది. బాలింతలు కూడా తినేటువంటి బీరకాయ కర్రీ మాట ఉత్తిగా చేసుకుని తినాలంటే అది తినాలనిపించదు. ఇలా వెరైటీగా మసాలా పెట్టుకుని వేసుకున్నాం అనుకోండి, అది చాలా బాగుంటుంది. తింటాక కూడా మనకి టేస్టీగా ఉంటుంది అనమాట. చిటికెట్ పసుపు కూడా ఇందులో నేను వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. తర్వాత ఆనియన్ కూడా వేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి, కొద్దిగా కొత్తిమీర. చివరిగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది ఇలాగ కలుపుకుని తింటూ ఉంటే అబ్బా చాలా బాగుందండి. ఇది ఇలా చేసుకుని చపాతీలోనే తినొచ్చు, రోటీలో తినొచ్చు, పులకాల్లో తినొచ్చు, అన్నిటిలో కూడా తినొచ్చు అండి. దీన్ని అన్ని రకాలుగా కూడా తినొచ్చు. ఏం పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది.